హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ కుకింగ్ లాగ్స్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే మటన్ ములక్కాడనండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూపిస్తా చూడండి. మటన్ తీసుకున్నానండి, ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నా. దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు వేసి ఒక 4 విజిల్స్ వేసి పెట్టి ఉడికిచ్చేసానండి ముందుగానే. ఇది ఆనియన్ అండి, ఒక 3 ఆనియన్లు తీసుకున్నా, కట్ చేసి పెట్టుకున్నా. ఇది కూడా టమోటా అండి, 3 టమోటాలు తీసుకున్నా, కట్ చేసి పెట్టుకున్నా. ఇది ములక్కాడ అండి. ఇది కొంచెం అల్లం వెల్లిగడ్డ అండి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి అండి. ఇది ఉప్పు అండి. ఇది కొంచెం కస్తూరి మేతి అండి. ఇది గరం మసాలా అండి, మీట్ మసాలా తీసుకున్నాను. ఇంతేనండి కావాల్సింది. ఒకసారి ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేశానండి. కొంచెం హీట్ అయింది కదండి, వాటర్ ఏమీ లేదు. దీంట్లో కావాల్సినంత ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ వేడైందండి. నేను మీకు చెప్పలేదు, ఒక 2 లవంగాలు, 2 చెక్క, 2 ఇలాచీ తీసుకున్నానండి. ఆయిల్లో ముందుగా వేసేస్తున్నా. తర్వాత ఆనియన్ వేసేస్తున్నానండి. ఇది బాగా వేగాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తానండి, కొంచెమే, ఎందుకంటే ఆనియన్ త్వరగా వేగడానికండి. కొంచెం బాగా ఎర్రగా వేగినాక అప్పుడు మనం తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలండి. పచ్చిగా ఉంటే బాగోదండి. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం టైం పట్టిందండి, 10 మినిట్స్ అన్నా పట్టింది నాకు ఇదంతా ఫ్రై అవ్వడానికి. నేను ఆల్రెడీ మటన్లో వేసానండి అల్లం వెల్లిగడ్డ, అందుకని కొంచెం వేసానండి. ఇందులో మటన్ ఉడకబెట్టినప్పుడు అల్లం వెల్లుల్లిపాయ, పసుపు వేసి ఉడకబెట్టానండి. కొంచెం పచ్చివాసన పోవాలండి. నెక్స్ట్ నేను మటన్ వేసేస్తున్నానండి. టమోటా వేయాలండి. కొంచెం కలపాలండి. ఒక్క 2 నిమిషాలు ఉంటే టమాటా మగ్గిపోతుందండి. తర్వాత మనం అన్నీ వేసుకుందామండి. టమాటా కొంచెం మగ్గిందండి. ఇంక ఇప్పుడు అన్నీ వేసుకుందామండి. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి. ఇందాక కొంచెం వేసాను కదండి ఆనియన్ వేగడానికి, అందుకని చూసుకుని వేసుకోండి మీరు. నెక్స్ట్ కారం అండి. పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. ఇది ఒకసారి కలపాలండి బాగా. ఈ టైంలో మీరు చూసుకోవచ్చండి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఒకసారి మీరు చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నానండి. కొద్దిగా వాటర్ పోస్తున్నానండి. మీకు ఎంత దగ్గరగా కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చండి.
అంటే పులుసుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు దగ్గరగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అండి. నాకైతే ములక్కాడ కదండి, మరీ దగ్గరగా ఉన్న బాగోదు, కొంచెం మీడియంలో ఉంటే బాగుంటుంది, అందుకని కొంచెం వేసానండి. ఇప్పుడు నేను ములక్కాడ వేసేసుకుంటున్నానండి. ములక్కాడ నేను కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి, జస్ట్ పైన వేసేస్తున్నానండి. ఒకసారి జస్ట్ అట్లాగంటే చాలండి, మరీ లోపలికి వెళ్ళకుండా పైన ఇట్లా పైన అంటే సరిపోతుంది. ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి కుక్కర్ ఆన్ చేస్తున్నా, విజిల్ పెట్టానండి. ఒక్క 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎందుకంటే ములక్కాడ కదండి, అది ఎక్కువ విజిల్స్ అయితే మెత్తబడిపోతుంది. 1 or 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఎయిర్ అంతా పోయిందండి, ఒకసారి తీసి చూపిస్తున్నా మీకు. మంచిగా అయిపోయిందండి. మీరు కావాలనుకుంటే నేను ఒక్క 2 minutes అట్లా పెడతానండి, వెంటనే అట్లనే డైరెక్ట్ తీసాను, చక్కగా కుక్ అయిపోయింది. ఇది ములక్కాడ కూడా చూడండి, ఎక్కడ విడిపోలేదు, మీకు మనం వేసినట్టుగానే ఉన్నది. ఇప్పుడు కొంచెం నేను కస్తూరి మేతి వేస్తున్నానండి లైట్గా, కొంచెం కొత్తిమీర వేస్తున్నా, కొంచెం ఒక చెంచా అంతా మీట్ మసాలా వేసానండి, అంతేనండి. మీకు ఎట్లా కావాలంటే అట్లా దించుకోవచ్చండి. బాగా దగ్గర కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే దగ్గరగా ఉంటుంది, కొంచెం ఇట్లాగా ఉంటే ములక్కాడకి ఇట్లా ఉంటేనే బాగుంటుందండి. నేనైతే ఇట్లానే ఆపేస్తున్నా, ఇంకా అయిపోయిందండి. స్టవ్ కూడా బంద్ చేస్తున్నా. అంతేనండి, అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందండి మటన్ ములక్కాడనండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని అందరూ కూడా తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.